ఆచి చికెన్ మసాలా. ఆ తల్లిదండ్రులది దయనీయ గాథ. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్ళది. విధి వల్ల జీవితంతో చెలగాటమాడుతుంది. కన్న బిడ్డల భవిష్యత్తును తలచుకుని ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఆ బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు బిడ్డలు దివ్యాంగులు పెంచి పెద్ద చేశారు. బిడ్డలు పెరిగే కొద్దీ వారి ప్రత్యేక అవసరాలను తీరుస్తూ దైనందిన జీవితాన్ని గడుపుతున్నారు. ఇది మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని లాలీతండ. గూగులోత్ శంకర్ జమున దంపతులది నిరుపేద కుటుంబం. వీళ్లది ఆవేదన భరిత జీవితం. పెళ్లైన తర్వాత తమ జీవితాన్ని సాఫీగా సాగిస్తూ పుట్టబోయే పిల్లలు తమకు అండగా ఉంటారని, వృద్ధాప్యంలో భరోసానిస్తారని ఆశించారు. ఆ బిడ్డలకే తల్లిదండ్రులిద్దరూ సపర్యలు చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు కూతుళ్ళు. ఆ ఇద్దరు దివ్యాంగులు. బిడ్డలు పెరిగే కొద్దీ వారి భవిష్యత్తును తలుచుకుని తల్లిదండ్రులు ఇద్దరూ క్షణ క్షణం కుమిలిపోతున్నారు. పెద్ద కూతురు అనిత పుట్టుకతోనే శారీరక వైకల్యం. కనీసం తన కాళ్లపై తాను నిలబడలేని పరిస్థితి. మంచానికే పరిమితమైంది. రోజువారీ అవసరాల కోసం ఇతరులపైనే ఆధారపడాల్సి వస్తుంది. చిన్న కూతురు హరిత మానసిక వైకల్యంతో బాధపడుతుంది. శారీరక వయసు పెరుగుతున్నా మానసిక ఎదుగుదల లేకపోవడంతో చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది. ఆ చిన్నారికి ఏం కావాలో, ఏ బాధ వస్తుందో కనీసం చెప్పుకోలేని స్థితి. పుట్టిన ఇద్దరు కుమార్తెలు ఇలా ఒకరు శారీరక వైకల్యంతో, మరొకరు మానసిక వైకల్యంతో నిస్సహాయ స్థితిలో ఉండటం ఆ కన్నవారిని కోలుకోలేని దెబ్బతీసింది. శంకర్ జమున దంపతులు ఇద్దరూ రోజువారీ కూలి పనులకు వెళ్తేనే ఆ ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. పెద్ద కుమార్తె అనిత శారీరక వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ కన్నవారి కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది. శారీరక ఇబ్బందులు తనను వేధిస్తున్నా గుండె నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తుంది. పెద్ద కుమార్తె అనిత కదలడానికి కాళ్లు లేకపోయినా అమ్మా నాన్నలకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంది. శారీరక వైకల్యమున్నా మానసికంగా ఎంతో ధైర్యం చూపిస్తూ ఆ తల్లిదండ్రుల కన్నీళ్లలో ఒకంత ఊరటగా నిలుస్తుంది అనిత. మా చెల్లెకు కూడా మాటలు రావు. మా తల్లిదండ్రులకు మేము ఇద్దరం ఆడపిల్లలం అయినా మేము భారం కాకుండా మా తల్లిదండ్రులకు మా అంగవైకల్యం అడ్డు లేదు అన్న ఫీలింగ్ మా పేరెంట్స్ కి కావాలని నేను ప్రతి పనికి వచ్చి నేను చేయగలను. నాకంటూ ఏది సాధ్యం కాదు. ఇది నలుగురిలో మేము అంగవైకల్యం ఉంటే 4 గోడల మధ్యలో ఉంటే సార్ సమాజం అనేది మాకు తెలియదు, వ్యవసాయం అనేది మాకు తెలియదు అన్న ఫీలింగ్ లో మాకు ఏ అడ్డు లేకుండా మేము పని చేయగలను. నాకంటూ సమాజం మేము వ్యవసాయం పనిలో అయినా, ఏదైనా విషయమైనా, ఏదైనా పంట విషయమైనా, ఏదైనా కూలి పనులకైనా చేయాలన్నా నేనే ముందుబడి మా ఇంట్లో వ్యవసాయ పనికి నేనే పోయి చేసుకొచ్చి నేను మా పేరెంట్స్ కి భారం లేకుండా ప్రతి పని నేనే చేయగలుగుతున్నాను సార్. మా చెల్లి కూడా మా తల్లిదండ్రులకు మా ఇద్దరు హ్యాండిక్యాప్ పిల్లలు అయిన కానీ మా తల్లిదండ్రులకు కూడా ఆ బాధ లేకుండా, ఆ భారం లేకుండా మేము పని చేయగలుగుతున్నాము సార్. మేము మళ్ళీ వ్యవసాయానికి సార్ ఏమైనా రోగం, పురుగులు గిట్లా ఏమైనా పడ్డా కూడా సార్ మేము ఫెర్టిలైజర్ షాప్ కి వెళ్ళి మా ఎరువులు తీసుకురావడం, తల్లిదండ్రులకి మేము ఎరువులు ఇవ్వడం. చిన్న కుమార్తె హరిత మానసిక స్థితి బాగుండకపోవటంతో నిరంతరం ఎవరో ఒకరు పర్యవేక్షించాలి. దీంతో భార్యాభర్తల్లో ఒకరు ఇంట్లోనే ఉండి చిన్న కుమార్తెను చూసుకుంటుంటే మరొకరు మాత్రమే కూలి పనికి వెళ్తున్నారు. ఒకరి సంపాదనతో నలుగురు ఉన్న ఆ కుటుంబం గడవటం అత్యంత కష్టంగా మారింది. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, వీటికి తోడు ఇద్దరు కుమార్తెల వైద్య ఖర్చులు, మందుల భారం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి. తల్లిదండ్రులిద్దరూ ఆకలిని తట్టుకున్నా బిడ్డలకు సమయానికి ఆకలి తీర్చలేకపోతున్నామని మదన పడుతున్నారు.
పెద్ద కూతురు అనిత పనులకు వస్తూ మా కష్టాన్ని పంచుకుంటుంది. కానీ చిన్న కూతురు హరితకు లోకం తెలియదు. వయసు పైబడుతుంది. ఈ ఇద్దరు దివ్యాంగ కుమార్తెలను ఎవరు చూస్తారని తండ్రి గూగులోత్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు గూగులోత్ జమున. నాకు ఫస్ట్ అమ్మాయి హ్యాండిక్యాపే, సెకండ్ అమ్మాయి హ్యాండిక్యాపే. మేము కూలీ నాలి చేసి వ్యవసాయం మీద ఆధారపడతాం. ఏమైనా తేవాలంటే మా బుజ్జి బండి మీద పోయి మాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు 36-37 సంవత్సరాల నుంచి ఇద్దరి సేవ చేసుకుంటా బతుకుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న వికలాంగుల పింఛను మాత్రమే ఆ కుటుంబానికి కొంత ఆసరాగా ఉంది. కనీస వైద్య ఖర్చులకు, పౌష్టికాహారానికి తల్లిదండ్రులు శక్తికి మించి కష్టపడుతున్నారు. గూగులోత్ శంకర్ కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక సహాయం, అలాగే దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ ఇద్దరు దివ్యాంగ ఆడబిడ్డల భవిష్యత్తుకు, వారి వైద్య ఖర్చులకు ఆర్థికంగా తోడ్పాటునందించాలని లాలితండ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.